దేవా, నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను వెదకుదును. కీర్తనలు 63:1. యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ యూపీఎఫ్ నిర్వహించు 40 రోజులు ప్రభాత ప్రార్థనలు, ఉపవాస కూడికలు. తేదీలు 2024 నవంబర్ 1 నుండి డిసెంబర్ 10 వరకు. సమయం ఉదయం 4 గంటల నుండి 7 గంటల వరకు. స్థలం సెంటినరీ బాప్టిస్ట్ చర్చ్, క్లాక్ టవర్ దగ్గర, సికింద్రాబాద్. గమనిక: రామ్నగర్ ఈ సేవా కేంద్రము నుండి సెంటినరీ బాప్టిస్ట్ చర్చ్ వరకు బస్సులు ఏర్పాటు చేయబడును. వివరములకు 9505044718 9030757571. ఆహ్వానించువారు ప్రభువు దాసురాలు జాయ్ చెరియన్ గారు, వ్యవస్థాపకురాలు మరియు సీనియర్ సంఘ కాపరి, యూపీఎఫ్ హైదరాబాద్. అందరికీ ఆహ్వానము. నూతన సంవత్సరము కొరకు సిద్ధపాటు ప్రార్థనలు. శారీరక మానసిక రుగ్మతలు, ఉద్యోగము, వివాహము, కుటుంబములో సమస్యలు, సంతానలేమి, ఆర్థిక ఇబ్బందులు, పిల్లల భవిష్యత్తు కొరకు ప్రార్థనలు. భయపడకుడి, జడియకుడి. ఈ యుద్ధము మీరు కాదు, దేవుడే జరిగించును. 2వ దినవృత్తాంతము 20:15. బైబిల్ పట్టుకొని ఒకసారి మనం పాట పాడదాం. ఈ పరిశుద్ధ గ్రంథం లేక ఎంతమంది లోకంలో మరణిస్తున్నారు, హత్యలు చేస్తున్నారు, ఆత్మహత్యలు చేస్తున్నారు. పాడుకుందాం. దివ్య గ్రంథాము, దివ్య గ్రంథాము, ఎచటనైనా వెదకి నా సహాయం దొరుకును. కష్టములు వచ్చినా, నష్టములు కలిగినా, విడవకుండా చదువుడి దివ్య గ్రంథాము, దివ్య గ్రంథాము, దివ్య గ్రంథాము, ఎచటనైనా వెదకి నా సహాయం దొరుకును. కష్టములు వచ్చినా, నష్టములు కలిగినా, విడవకుండా చదువుడి దివ్య గ్రంథాము. హల్లెలూయా. మరి ఈరోజు అంశం ఫియర్ ఇన్ లోన్లీనెస్, ఒంటరితనంలో భయం. ఈ లోకంలో మనం చూసినప్పుడు ఈ భయము చాలామందికి ఉంటుంది. పేదవారికి ఉంటుంది, మరి ధనవంతులకు ఉంటుంది, ఉన్నవానికి లేనివానికి ఉంటుందని మనం గమనిస్తాం. ఆ రాజభవనంలో కూడా ఉంటుంది ఒంటరితనం. పెద్ద జనాలను నడిపిస్తున్న నాయకులకు కూడా ఉంటుంది. అంటారు కదా, వాటర్ వాటర్ ఎవ్రీవేర్, నాట్ ఏ డ్రాప్ టు డ్రింక్. ఒక్క చుక్కైనా తాగడానికి లేదు. సముద్రంలో ప్రయాణం చేసేవారికి తెలుస్తుంది. అంతటా ఎటు చూసినా అన్ని దిక్కుల జలాలు ఉంటాయి, కానీ నోటికి పెట్టడానికి ఒక చుక్క దొరకదు. అలాగూ బంధువులు ఉన్నారు, బలగాలు ఉన్నారు, గొప్ప జనం ఉన్నది, వాళ్ళు దానికి నాయకత్వం వహిస్తున్నారు. మరి ఇలాగున్న ఒంటరితనం వెంటాడుతుంది చాలామందిని. ఎందుకంటే వారి బాధలు అర్థం చేసుకోవడానికి కానీ, వారి మనస్సు అర్థం చేసుకోవడానికి కానీ, వారికి దేవుడిచ్చిన కార్యాలు అర్థం చేసుకోవడానికి కానీ, వారి ఉద్దేశములు మరి అర్థం చేసుకోవడానికి వీలు కాదు కొందరికి. మరి అలాగే భర్త మరణం, భార్య ఒంటరిదైపోతుంది. చాలామంది భార్య భర్తలు చూస్తే చూడముచ్చటగా ఉంటారు. ఎక్కడ చూసినా ఇద్దరు కనబడతారు, ఎక్కడ చూసినా ఇద్దరు కనబడతారు. చాలా సంతోషం అనిపిస్తుంది. మరి హఠాత్తుగా దాంట్లో ఒకరు దాటిపోతే, బికాస్ దే ఆర్ వెరీ మచ్ అటాచ్డ్ టు ఈచ్ అదర్. మనం చూస్తాం కొన్ని దినాల్లో ఆ భార్య కూడా ఈ లోకం నుండి, భర్త కూడా లోకం నుండి తట్టుకోలేరు అనమాట ఒంటరితనాన్ని. వాళ్ళు కూడా పోతారు. అరే వీళ్ళు ఇంత ప్రగాఢంగా వీళ్ళ బంధం ఉండింది కదా, ఒకరిని విడిచి ఒకరు ఉండలేరు, కాబట్టి భర్త చనిపోగానే భార్య కూడా పోయింది, భార్య చనిపోగానే భర్త కూడా వెళ్ళిపోయినాడు అని అంటాం కదా మనం. అయితే అలాంటి బాంధవ్యాలు తెగినప్పుడు కూడా చాలా ఒంటరితనం అనుభవిస్తూ ఉంటాం. ఆదికాండంలో మనం చూసిన ఆదికాండం 2:18 నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు. నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు. అందుకే దేవుడు తగిన జీవిత భాగస్వామిని మరి తన ప్రక్కటెముక తీసి ఒక నారిని సృజించి అతనికి ఇచ్చినాడు భార్యగా. అంటే జీవితంలో మనం చాలా ప్రేమించిన వ్యక్తులు ఈ లోకం నుండి దాటిపోతే ఒంటరితనం అనుభవిస్తాం. వి మిస్ దెమ్ ఎ లాట్. అప్పుడు కూడా చాలా బాధ అవుతుంది. ఇలాగూ లోకంలో మనం చూసినప్పుడు అనాథ పిల్లలు ఉంటారు. తల్లి తండ్రిని పోగొట్టుకున్నవాడు, వాళ్ళని హాస్టల్లో ఇస్తారు. ఆ చిన్న గుండెల్లో ఎన్నో భయాలు, వారు పెరుగుతున్న కొలది వాళ్ళకి ఎవ్వరు లేరనే ఒక భావం తప్పకుండా ఉంటుంది. తల్లిదండ్రులు ఉన్నవారికి ఏం తెలుస్తుంది, ఉన్నవానికి తెలియదు లేని బాధ. మరి వాళ్ళు కూడా బాధపడతారు. అందరికీ తల్లిదండ్రులు ఉన్నారు, మాకు తల్లిదండ్రులు లేరు.
అంటే ఇలాంటి ఒంటరితనాన్ని మనం చూస్తాం. జబ్బు వచ్చిందనుకోండి, అంతవరకు మనతో సన్నిహితంగా ఉండేవారు ఒక్కసారి మనల్ని దూరం పెడతారు. ఎందుకంటే ఆ జబ్బు అంటుకుంటుందని భయం. అంటు రోగం ఉండే వాళ్ళని క్వారంటైన్లో పెడతారు. క్వారంటైన్ అంటే అది మనుషులకు దూరంగా, అది ఇతరులకు వ్యాపించొద్దని. అప్పుడు కూడా ఒంటరితనమే మరి నీకు ఏదైనా సీరియస్ ప్రమాదకరమైన ఒక అపాయం వచ్చింది అంటే నేను ICUలో పెడతారు. ICU అంతే, ఇంకెవ్వరు ఉండరు అక్కడ. మరి అక్కడ కూడా ఒంటరితనమే. అక్కడ ఎంత ప్రేమించిన భార్యను పక్కన పెట్టరు, భర్తను పక్కన పెట్టరు. దే హ్యావ్ టు ఫేస్ అలోన్. అంటే ఇలాంటి పరిస్థితులు మనం చూస్తూనే ఉంటాం. తర్వాత అప్పుల బాధలో కురుక్కపోయిన వారిని చూస్తాం, వాళ్ళని దూరం పెడతారు బంధువులు కూడా. వీరి దగ్గర తెస్తే వీడు ఏం అడుగుతాడు? డబ్బులు అడుగుతాడు. ఎందుకు వచ్చిన గొడవ, వీని జర ఆమె దూరంలో పెట్టడమే మంచిది అనుకుంటారు. అప్పుడు కూడా చూడండి, చాలా తక్కువ ఆప్తమిత్రులు కానీ, నిన్ను ప్రేమించేవారు కానీ, నిన్ను దగ్గరకు వచ్చి నీకు ఆ సహాయం చేసేవాళ్ళు ఈ లోకంలో కనబడరు. అన్నీ ఉన్నప్పుడు బెల్లం చుట్టూ ఈగల్లాగా ఉంటారు నీ చుట్టూ, కానీ అన్నీ నీకు పోతే ఎవరు ఉండరు. మరి ఇలాంటివి మనం చూస్తున్నాం. ఉద్యోగ స్థలంలో కూడా మనము యేసునామం నిమిత్తం కొన్నిసార్లు ఒంటరితనం అనుభవించాల్సి వస్తుంది. వాళ్ళు మరి పూజలు పునస్కారాలు చేసిన ప్రసాదం తీసిస్తే నువ్వు అది తీసుకోను అంటే వెంటనే యూ బికమ్ అలోన్. ఆ క్రీస్తు నిమిత్తం నువ్వు ఆ బాధ అనుభవిస్తున్నావు. అప్పుడు నీకు ఎవరు కూడా నీకు సై పలకరు, నిన్ను వేరుగా చూస్తారు. అప్పుడు మనసు బాధ అవుతుంది. దే విల్ మేక్ యూ అలోన్, అంటే నీతో కలవరు. అప్పుడు బాధ అవుతుంది. అంటే ఇవన్నీ మామూలే. నన్ను వివాహం చేసి మా అత్తగారింటికి పంపినప్పుడు నాకు, అంటే అందరికి ఒకసారి వివాహం అవుతుంది కదా, అనుభవం ఏమి ఉండదు కదా. అయితే పెళ్లి చేసిపోతే నాకైతే అదేమో కేరళ, ఇదేమో హైదరాబాదు, అక్కడి పరిస్థితులన్నీ వేరుగా ఉన్నాయి అన్నమాట. వాళ్ళేమో గొప్పోళ్ళు, మేము సేవకులం. అయితే పరిస్థితులంతా కింద మీద ఉంది. పెద్ద ఇల్లు, ఆ ఇల్లు నేను దారి తప్పిపోయినాను ఇంట్లోనే. అంటే అది నాకు అలవాట్లేదు అలాంటిది. కాబట్టి ఐ యూస్ టు ఫీల్ వెరీ లోన్లీ. ఒంటరిగా ఉండి ఏడ్చేది. మా అమ్మ నాయనందరూ గుర్తొచ్చేది. అసలు ఎందుకు ఇదంతా అనుకునేదాన్ని. అంటే ఒంటరితనం రకరకాలుగా ఉంటుందండి. ఒంటరితనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లోన్లీనెస్. చూడండి, కనిపించిన పిల్లలు కూడా నిన్ను ద్వేషిస్తారు. ఇట్ హ్యాపెన్స్. పెళ్ళైనప్పుడు ఎంత మురిపం ఉంటుంది. బా, నా సర్వస్వం ఇతనే, లేక ఈమెనే అనుకుంటారు కదా పెళ్ళైన. ద పార్ట్నర్ బికమ్స్ ద వరల్డ్ ఫర్ యూ. తర్వాత చనువు పెరిగిన కొలది ఫెమిలియారిటీ బ్రీడ్స్ కంటెంప్ట్ అంటారు. కొద్దిగా ద్వేషభావాలు రావచ్చు. అయితే ఇలాగూ జీవితం అంటే ఇదే. మరి మనుషులందరూ అన్ని సమయంలో ఒకే రీతిగా ఉంటారా? మనమేం దేవుళ్ళం కాము కదా, దేవుని బిడ్డలం. దేవ స్వభావం కావాలని ఆశిస్తున్నాం, ప్రయత్నిస్తున్నాం. దేవుడు ఇస్తాడు కూడా. కానీ రాను 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 భార్య భర్తల్లో పచ్చి గడ్డేస్తే ఏమవుతుంది? భగ్గమంటుంది. వీళ్ళు ఎంత వైరల్ అయిపోయినారు ఎందుకు అన్నాడు. ప్రేమ లేనందుకు కాదు మరి. నాట్ దట్ దే ల్యాక్ లవ్. వాళ్ళిద్దరు ప్రేమ కలిగిన భార్య భర్తలు కదా, దేవుడు పెట్టిన బంధం. కానీ పడిరాదన్నమాట. వారి స్వభావం వీరి స్వభావం, వారి ఉద్దేశాలు వీరి ఉద్దేశాలు ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ ఉంటుంది. మరి అప్పుడు కూడా ఒంటరితనం అనుభవిస్తాం. అరే మేము అనుకున్నాం చిలక గోరింకల్లా కలిసి చెట్టా పట్టలేసి తిరుగుదాం అనుకున్నాం, కానీ వీలు కాలేదు కదా. ఆశలన్నీ ఏమైనాయి? అడి ఆశలు అయిపోయినాయి. అప్పుడు కూడా యూ సఫర్ లోన్లీనెస్. కానీ దైవ సేవకురాలుగా నేను చెప్పగలను, యేసు ప్రభువును నువ్వు సొంత రక్షకునిగా అంగీకరించిన తర్వాత, ప్రభువుకు నీ యొక్క హృదయం ప్రతిష్ఠించిన తర్వాత నీకు ఒంటరితనం అనేది నీకు సంభవించదు. దేవునికి స్తోత్రం. బికాస్ గాడ్స్ ప్రెసెన్స్ ఈజ్ ఆల్వేస్ విత్ యూ, వాట్ ఎవర్ మే బి ద సిట్యుయేషన్. నేను ఇప్పుడు ఇన్ని పరిస్థితులు చెప్పినాను. ఏ పరిస్థితికైనా చాలినవాడు, సరిపోయినవాడు మన ప్రభు. హల్లెలూయా. He can be a friend, he can be your husband, he can be your partner, he can be everything for you. All in all for Christ, everything in Christ. కాబట్టి యేసు ప్రభుతో నా పయనం, యేసుతో నా పయనం అని దాదాపు 30 కంటే ఎక్కువగా ఎపిసోడ్స్ మరి యూట్యూబ్లో పరిశుద్ధ గ్రంథాన్ని, వాక్యాన్ని, వాగ్దానాలు ఆధారం చేసుకొని చెప్పినాను నా అనుభవాన్ని. అంటే నా అనుభవంలో ప్రభు నా మంచి మిత్రుడుగా, స్నేహితుడుగా అన్ని విధాల మరి నేను ఆశ్రయించినప్పుడు
నాకు తోడు నీడగా ఉండి అన్ని కార్యాలు నా పక్షాన నిర్వహించినాడు. అయితే ఒంటరితనాన్ని మనం ఏ విధంగా హ్యాండిల్ చేయాలో కూడా ఈరోజు నేను మీతో చెప్పాలి. హౌ టు హ్యాండిల్ లోన్లీనెస్. అంటే నువ్వు కొన్ని ఉద్దేశాలతో ఉంటావు, కొన్ని ఆశలు నీకు ఉంటాయి, కొన్ని కార్యాలు నెరవేర్చాలని ఉంటుంది. మరి కుటుంబపరమైన, సేవపరమైన, ఉద్యోగపరమైన యూ హ్యావ్ సమ్ గోల్స్. కానీ దాన్ని ప్రోత్సహించి నీతో నడవడానికి ఎవరికి సిద్ధపాటు ఉండదు. అప్పుడు కూడా నువ్వు ఒంటరిగా పోరాడాల్సి వస్తుంది. అంటారు కదా, ఒంటరి పోరాటం. ఏం పోరాటం? ఐ ఫాట్ ఏ లోన్ బ్యాటిల్ అంటారు కొంతమంది. నేను ఒంటరిగా పోరాడినా. మనము ప్రభువునందు స్థిరులై ఉంటే మనది ఎప్పుడు ఒంటరి పోరాటం కాదు, ప్రభువుతో కలిసి ఉన్న పోరాటం. విజయం తప్పకుండా మనకు సాధిస్తాం. దేవునికి స్తోత్రం. బికాజ్ మిమ్మల్ని ఎప్పుడు నేను అనాథులుగా విడువను అన్నాడు, మిమ్మల్ని ఒంటరి వారిగా నేను చేయనన్నాడు. ఎందుకంటే ఆయన సన్నిధి ఎప్పుడూ మనకు తోడు ఉంటుంది. ఆయన పుట్టుకలోనే ఆయన పేరేంటి? మానుయేల్. మానుయేల్ అంటే దేవుడు మనకు తోడని అర్థం. దేవుడు మనకు తోడు. మీరు నమ్మాలి. నమ్మితే మీకు అన్ని మరి కార్యాలు దేవుడు బయలుపరుస్తాడు, ఆయన సన్నిధిని ఇస్తాడు. నేను కొన్నిసార్లు ప్రసంగాలు చేసి నిలబడి చేసి కొన్ని అలసిపోయి, శరీరం కదా ఇది అలసిపోతుంది. నిన్న నేను ఆఫీస్ వెళ్ళాల్సి వచ్చింది. అయ్యగారు కూడా వచ్చినారు. నేను మీకు అర్థం కావాలని చెప్తున్నాను. అయ్యగారు ఇప్పుడు కూడా ఈ వయసులో కూడా స్మార్ట్గా ఉంటాడు. మరి దేవుని దయ. వాళ్ళ ఇంట్లో అందరు అట్నే ఉంటారు, వాళ్ళ మేక్ అట్లా ఉంది. మరి నాకు అలా మేక్ రాలేదు. మరి అయ్యగారు టక్క వెళ్ళిపోతారు, ఆఫీసులో టక్క పనిచేస్తున్నారు. నేను ఆయన రీచ్ కావాలంటే ఇప్పుడు పొద్దున్న లేచి 3 గంటలకు లేచి నిలబడి ఇంత శ్రమ పడిన తర్వాత ఆయనలాగా నేను కూడా స్మార్ట్గా నడవడానికి ప్రయత్నిస్తున్నాను. కానీ తల దిమ్మని తిరుగుతుందన్నమాట. ఎవరన్నా నన్ను పట్టుకోవాలి. నాకు తెలుసు ఇప్పుడు అయ్యగారిని నేను డిస్టర్బ్ చేస్తే ఆయన కోపాన్ని అనుభవించాలి, కానీ నన్నేం పట్టుకొని నడిపియాడు ఆయన. నేను అప్పుడు ఇమాజిన్ చేసుకున్నాను, యేసుప్రభు నా పక్కన ఉన్నాడు, చేతులు ఇట్లా పట్టుకొని నడిపిస్తున్నప్పుడు స్మార్ట్గా నడిచినాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నేను కూడా చక్కగా నడిచిన. నాకే ఆశ్చర్యం, ఓహో ఇలాగ మనము ఇమాజిన్ చేసుకోవాలి. అది సత్యమే, కానీ ఆ సత్యాన్ని నీవు గ్రహించాలి కదా. అప్పుడు నాకు అనిపిస్తుంది, యేసుప్రభు నా ప్రక్కన ఒక బలమైన ఒక మనిషి పక్క నుండి ఆ చేతుల్లో పట్టుకొని అడుగు నడిపిస్తే నాకు ఎక్కడ లేని బలం వచ్చింది. అంటే ఇది నేను చెప్పాలనుకున్న సాక్ష్యం. దేవుని స్తోత్రం. మీరు అనుకున్న వాళ్ళందరూ దొరకరు మీకు సమయానికి, కానీ ప్రభు ఎప్పుడు నీ చేతులు వదిలిపెట్టాడు. నాకు అప్పుడు అనిపించింది ఆ వాగ్దానం. ఆయన నీ చెయ్యి విడవడాడు. ఒక అనుభవం, అది మీకు చెప్తున్నాను. ఐ వాంట్ టు టెల్, ఇన్స్పైర్డ్ బై గాడ్. చాలా గిడ్డినెస్ వచ్చేసింది. పడిపోతున్నాను, లేస్తున్నాను, పడిపోతున్నాను. ఇక్కడ మీటింగ్ అయిపోయిన తర్వాత ఇంటికి పోయి పడిపోతున్నాను అనమాట. ఐ యామ్ అనేబుల్ టు సిట్ ఆర్ స్టాండ్. అప్పుడు ఇట్లా జస్ట్ కన్ను పూసినప్పుడు ఒక దర్శనం చూసినాను. ఒక వ్యక్తి మంచిగా గ్లాస్ నిండా కొబ్బరి నీళ్ళు, కోకోనట్ వాటర్ తెచ్చి, అమ్మా తాగు, నీకు తిరిగి శక్తి పొందుకుంటావు నువ్వంటే. ఇది దర్శనం చూసినాను నేను. అది ఎలా చెప్పాలి మీకు? నేను ఆ దర్శనం లేచి ఆ కొబ్బరి నీళ్ళు తాగగానే కొత్త శక్తి వచ్చేసింది. దేవుని స్తోత్రం. నూతన బలం. అంటే నాకు మరి కొబ్బరి నీళ్ళలో ఇవి ఉంటాయి అవి ఉంటాయి నాకు తెలియదు ఏముంటుందో. మంచిదని తెలుసు, అంతేగాని మర్చిపోయినాను దాని సంగతి. కానీ దేవుడు దర్శనం ద్వారా కొబ్బరి నీళ్ళు తెచ్చి నాకు ఇచ్చినప్పుడు నేను తాగినాను. అది దర్శనంలోనే తాగినాను. వెంటనే అవి రివైవ్ అయ్యాను. అయితే నేను ఎందుకు చెప్తున్నానంటే, అందరూ నిన్ను చెయ్యి విడిచిన ప్రభు ఎప్పుడు నీ చెయ్యి విడవడు. బంధువులు విడవచ్చు, కట్టుకున్న వ్యక్తి విడవచ్చు, భార్య వదిలిపోవచ్చు, భర్త వదిలిపోవచ్చు, కష్టపడి కని పెంచిన పిల్లలు నేను దూరం చేయొచ్చు, నువ్వెంతో ప్రేమించిన మిత్రులు నీకు దూరం అవ్వచ్చు. కానీ గాడ్ విల్ నాట్ లీవ్ హిస్ చిల్డ్రన్. అందుకే ఐ విల్ నాట్ లీవ్ యూ నార్ ఫర్సేక్ యూ. నిన్ను విడువను, నిన్ను ఎన్నడూ ఎడవ అని ఆయనే చెప్పాను కదా అని ఒక దగ్గర ఉంది. హెబ్రీ 13వ అధ్యాయం అనుకుంటా. నిన్ను విడువను అతిద్దాం. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయము 5వ వచనంలో ఈ మాట ఉంది అని ఆయనే చెప్పాను కదా. 5వ వచనం, ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాటితో తృప్తి పొంది ఉండుడి. నిన్ను ఏమాత్రమును విడువను, నిన్ను ఎన్నడను ఎడబాయని అని ఆయనే చెప్పాను కదా. కాబట్టి ప్రభు నాకు సహాయుడు, నేను భయపడను, నరమాత్రుడు నాకేమీ చేయగలడు అని మంచి ధైర్యంతో చెప్పగలవారమై ఉన్నాం.
దేవుని స్తోత్రం. మంచి ధైర్యంతో మనం చెప్పగలుగుతామంట, దేవుడు తన బిడ్డల్ని ఎప్పుడు కూడా మరి విడిచిపెట్టాడని. కొన్నిసార్లు అందరు బాగానే ఉంటారు, దగ్గరే ఉంటారు, మనకు పెద్ద కుటుంబం, పిల్లలు ఉన్నారు, పిల్లలు ఉన్నారు, భర్త ఉన్నాడు, అందరు బాగానే ఉన్నారు అనుకోండి. ఒక్కరు కూడా నీ మనస్తత్వాన్ని అర్థం చేసుకునేవారు ఉండరు, అందరు చుట్టే ఉంటారు. దే విల్ నాట్ అండర్స్టాండ్ యువర్ విజన్ ఆర్ కాలింగ్. అప్పుడు ఏం చేయాలి? చాప చుట్టేసినట్టు దర్శనం చుట్టి పడేయాలనా? అప్పుడు కూడా నిలబడాలి, ఎందుకంటే ప్రభు నాకు తోడున్నాడు. పౌలు ఏమంటాడు? ప్రభు నా ప్రక్కన నిలిచి నన్ను బలపరిచినాడు. హల్లెలూయా. ప్రభు ప్రక్క నిలబడతారు. ఒంటరితనం ఎంత గొప్ప దేవుని మనం కలిగి ఉన్నాం. ముసలితనమందు కూడా సారం కలిగి పచ్చగా ఉంటారట, చిగురిస్తారట. ఖర్జూర వృక్షము మొవ్వు వేసినట్లు నీతిమంతులు మొవ్వు వేస్తూ ఉంటారంట ముసలితనమందు కూడా. దేవుని స్తోత్రం. గాడ్ విల్ నాట్ లీవ్ యూ. అయితే ఒంటరితనం గురించి చాలా కార్యాలు పరిశుద్ధ గ్రంథంలో నేను వెతుకుతున్న కొలది దేవుడు నాకు ఇచ్చినాడు. ఒంటరితనం చాలా గొప్ప భక్తులు కూడా అనుభవించినారు. దావీదు మహారాజు 102వ కీర్తన రాస్తూ ఇలాగూ తన ఒంటరితనాన్ని వ్యక్తం చేస్తున్నాడు. ఇది దుఃఖము చేత ప్రాణము సొక్కిన నాడు యెహోవా సన్నిధిని పెట్టిన మొర. హెడ్ నోట్లో చూడండి. యెహోవా నా ప్రార్థనాలకింపుము, నా మొర నీ యొద్దకు చేరనిమ్ము, నా కష్ట దినమున నాకు విముఖుడవై ఉండకు, నాకు చెవియొగ్గుము, నేను మొరలిడు నాడు త్వరపడి నాకు ఉత్తరం ఇమ్ము అనుకుంటూ ఆయన ఒంటరితనాన్ని ఎక్స్ప్రెస్ చేస్తున్నాడు. 6వ వచనం. నేను అడవిలోని గూఢమాతును పోలి ఉన్నాను, పాడైన స్థలంలోని పగడి కంటె వలె ఉన్నాను, రాత్రి మెలకుగా ఉండి ఇంటి మీద ఒంటిగా నున్న పిచ్చుక వలె ఉన్నాను. ఈ కీర్తన అంతా చదవండి, చాలా అద్భుతంగా ఉంటుంది. ఒంటరితనం, లోన్లీనెస్. నేను అడవిలోని గూఢబాతును పోలి ఉన్నాను అంటే లైక్ ఏ ఔల్ ఇన్ ద విల్డర్నెస్. ఔల్ అంటే తెలుసు కదా మీరు, వాడుక భాషలో గుడ్లగూబ అంటారు కదా దాన్ని. కళ్ళు పెద్దగా ఉంటుంది. మరి అడవిలో అరణ్యంలో అది ఒంటరిగా ఉంటుందంట. మరి దాని జత ఎక్కడ ఉంటుందో కానీ కొన్నిసార్లు ఒంటరిగా ఒక గుడ్లగూబనే అంటారు. ఇట్లా చూస్తూ ఉంటుంది ఒంటరిగా ఉండి. దావీదంటూ నేను ఇలాగ ఉన్నాను, లైక్ ఏ ఔల్ ఇన్ ద విల్డర్నెస్. తర్వాత అంటున్నాడు పాడైన స్థలంలోని పగడి కంటె వలె ఉన్నాను. పగడి కంటె అంటే ఇంగ్లీష్లో స్క్రీచ్ ఔల్ అంటారు. అదొక తరమైన గుడ్లగూబ. అది ఎడారిలో ఉంటుందంట, ఒంటరిగా ఉంటుందంట. నేను అలా ఉన్నాను. అరణ్యంలో ఒంటరితనం, ఎడారిలో ఒంటరితనం అలా కంపేర్ చేస్తున్నాడు అన్నమాట. రాత్రి మెలుగుగా ఉండి ఇంటి మీద ఒంటిగా ఉన్న పిచ్చుక వలె ఉన్నాను. జతను పోగొట్టుకున్న పిచ్చుక ఒంటరిగా ఉంటుంది కదా కొన్నిసార్లు. మరి ఇంటి మీద ఒంటరిగా ఉంటుంది. సాధారణంగా మన పిచ్చుకలు జతలుగానే చూస్తాం. దానికి జత మీద ఎంత ప్రేమ ఉంటుందంటే, మరి జత చనిపోతే అది కూడా కొన్ని దినాలు అది కూడా చనిపోతుంది. జతను విడిచి ఉండలేదన్నమాట. అంటే ఇలాగ పోల్చుకుంటున్నాడు, నా జీవితం ఇలాగుంది. అవును, ఆయన జీవితం సౌలుకు భయపడి, కన్న కుమారునికి భయపడి, మరి అరణ్యంలో, అడవుల్లో, గుట్టల్లో, గుహల్లో తిరుగుతూ ఒంటరితనాన్ని చాలా అనుభవించినాడు దావీదు. అప్పుడే ఆయన ప్రార్థనలు, దేవునికి స్తుతి చెల్లించడం, దేవునికి చాలా సన్నిహితుడైనాడు. ఒంటరితనము కోరుకుంటారు చాలామంది భక్తులు, ఎందుకంటే వారికి దే వాంట్ టు స్పెండ్ దేర్ టైం అలోన్ విత్ గాడ్. దేవునితో ఉండడం అది ఎంత ప్రశస్తమైంది. అందుకే వారు కలివిడిగా నలుగురితో ఉండేదానికంటే వారు ఒక గదిలో దేవునితో గడపడానికి ఆశిస్తారు, కోరుకుంటారు. ఒంటరితనం అంటే భయపడే అవసరం లేదు. యూ కెన్ యూజ్ ఇట్ ఫర్ బెటర్ పర్పసెస్. అయితే కీర్తనకారుడు 4వ కీర్తన 8వ వచనం చూడండి. ఇక్కడ కూడా ఒంటరితనం అంటున్నాడు ఈ మాట. 4వ కీర్తన 8వ వచనం. యెహోవా నెమ్మదితో పండుకొని నిద్రపోదు, నేను ఒంటరిగా ఉండినను నీవే నన్ను సురక్షితముగా నివసింప చేయ. మనం చాలా గొప్ప మాటలు మాట్లాడతాం, కానీ ఒంటరితనం వచ్చినప్పుడు ఇంట్లో ఎవ్వరు లేరు, నువ్వు ఒక్కనివే ఉన్నప్పుడు అర్థమవుతుంది, ఎవ్వరు లేరు, ఒంటరిగా ఉన్నాను, ఏమవుతుందని. ఏం కాదు, ధైర్యం ఉండాలి, దేవునితో ఉండాలి. ఇక్కడ భక్తుడు అంటున్నాడు, నేను ఒంటరిగా ఉన్నా, నేను నెమ్మదితో పండుకుంటాను, నిద్ర కూడా పడుతుంది నాకు, ఒంటరిగా ఉండి పండుకొని నిద్రపోతాను, నీవు నన్ను సురక్షితంగా నివసింపజేస్తావు. ఎంత మంచి మాట, దేవుని స్తోత్రం. చాలామంది ఒంటరిగా ఉంటారు, ఒంటరి మహిళలు, ఒంటరి పురుషులు అని మనం వింటాం కదా. ఎవ్వరు ఉండరు, దే హ్యావ్ టు బీ అలోన్. ఇంకా భయాలు ఉంటుంది. ఏం భయాలు ఉంటుంది? ఇప్పుడు కుటుంబస్తులుగా ఉన్నా కొందరికి భయం ఉంటుంది,
ఏం భయం అంటే రేపు ఏమవుతుందో. ఆ పిల్లలందరూ పెళ్ళిళ్ళు చేసుకొని కుటుంబాలు దూరం ఉంటారు. నాకు కట్టుకున్న భార్య లేక భర్త చనిపోతారు. అప్పుడు నేను ఒంటరి వాడిని అవుతాను. ముసలితనం నన్ను ఎవరు చూస్తాను. అటువంటివన్నీ ఏం పెట్టుకోకండి మనసులో. ఏనాటి కీడు ఆనాటికి చాలా. ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినం. దీని యందు మనం ఎలా ఉండాలా? సంతోషంగా ఉండాలి. రేపటి గురించి నీకెందుకు? రేపు ఏమి సంభవించినో నీకు తెలియదు, నాకు తెలియదు. లివ్ ఎవ్రీ డే, టేక్ ఎవ్రీ స్టెప్ బై ఫెయిత్. గాడ్ ఈజ్ విత్ యూ. ఎప్పుడో రానున్న ఆ సమయం కొరకు ఇప్పుడే నువ్వు దిగాలుగా ఉండి ముఖం అంతా మార్చుకొని ఉంటే లాభం లేదు. ఎంజాయ్ ఎవ్రీడే. ఇది ఒక్కొక్క దినము దేవుడు మనకిచ్చిన శ్రేష్టమైన ఆశీర్వాదం. హల్లెలూయా. సచ్ ఎ బ్లెస్సెడ్ గిఫ్ట్. యూ కెన్ లివ్ అండ్ దెన్ డూ గాడ్స్ విల్. ఇక అంతకంటే ఏముంది జీవితం. ఇంత మంచి ఉదయాన్ని ఇస్తాడు. అందుకే ఐ వాంట్ గ్రాబ్ ద ఎర్లీ మార్నింగ్. ఏంటండి మీకు ఇంత తీవ్రత అంటే? మరి ఒక్కొక్క రోజు కూడా ఒక నోట్ బండల్ మీ చేతికి ఇచ్చి టపా టపా ఒక్కొక్కటి పోతే ఇంకేం ఉండదు కదా. కాబట్టి దినాలన్నీ ఎంత చక్కగా గడపాలి. వీలున్నదా మటుకు దేవుని సేవ చేయాలి కదా. చెప్పాలి కదా ఉదయకాలంలో ఇంత మాధుర్యం ఉందని. మరి ఆ జీవితం తరిగిపోతుంటే నాకు శరీరం ఉన్నప్పుడే, జీవం ఉన్నప్పుడే నేను చేయాలి దేవుని పని. అలాంటి కోరికలు ఉండాలి కానీ లేని వాటి కొరకు ఏడవడం, ఉన్నవి పోతుందేమో అని భయం, రానున్నవి నీకు ఎలాగుంటాయో తెలియకుండా ఇవేం అవసరం లేదు. లివ్ ఎవ్రీడే వెల్. గాడ్ ఈజ్ ఇన్ కంట్రోల్. దేవుని స్తోత్రం. దేవుడే నీ జీవాధిపతి, జీవాన్ని ఇచ్చినవాడు. ఆయన దగ్గర నీ బ్లూ ప్రింట్ ఉన్నది, డిజైన్ ఉంది. హీ నోస్ వాట్ టు డూ విత్ యువర్ లైఫ్. జస్ట్ ఈల్డ్, సబ్మిట్, సరెండర్. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కనుక ఎక్కువ చింత అవసరం లేదు. ఒంటరి వారికి చాలా వాగ్దానాలు ఉంది పరిశుద్ధ గ్రంథములు. యెషయా 60:22 ఉంది, వారిలో ఒంటరి అయిన వాణ్ణి నేను 1000 మందిగా చేస్తాను. వారిలో ఒంటరి అయిన వాణ్ణి 1000 మందిగా చేస్తాను. ఎన్నిక లేనివాడు బలమైన జనమగును. యెహోవానగు నేను తగిన కాలమందు ఈ కార్యాన్ని త్వరపెట్టు. ఒంటరితనం గురించి బాధపడదు. గాడ్ విల్ టర్న్ యూ ఇంటూ థౌసండ్స్, ఇంటూ ల్యాక్స్. విస్తారంగా నిన్ను ఆశీర్వదిస్తాడు. హెబ్రీ పత్రిక 6:14 అబ్రహాంకు దేవుడు సెలవిస్తున్నాడు ఏమంటే, నేను నిశ్చయంగా నేను ఆశీర్వదిస్తాను. హెబ్రీ 6:14 ఐ విల్ డెఫినెట్లీ బ్లెస్ యూ. నిన్ను నిశ్చయంగా నేను విస్తరింప చేస్తాను. ఐ మల్టిప్లై యూ. హల్లెలూయా. ఐ విల్ మల్టిప్లై యూ. ఐ లైక్ దట్. ఒకరు దేవునికి చాలా ఇష్టం అయిపోతే వారికి దేవుడు జనాన్ని అప్పగిస్తాడంట. ఇది ఎక్కడుందో తెలుసా మీకు? యెషయా 43:4 వీళ్ళకి ఇంత జనం ఎట్టొచ్చింది అని ఏడుస్తే కాదు. ఒకసారి నేను ప్రయాణం చేస్తుంటే లారీ పోతుంది మా కారు ముందు. ఆ లారీ వెనక ఒకటి రాస్తుంది, నన్ను చూచి ఏడవకరా. ఇదేంది నన్ను చూచి ఏడవకరా, ఇది ఏం మెసేజ్ అనుకున్నాను. అదే అంత ఏడుపు అన్నమాట. ఏడ్చినంత మాత్రం నువ్వు గెలుస్తావా, వారు ఓడిపోతారా? ఏం కాదు, నువ్వు ఏడ్చుకుంటూనే ఉంటావు, వాళ్ళు ముందు పోతూనే ఉంటారు. దేవుని స్తోత్రం. ఎందుకంటే దేవుడు వారికి తోడున్నాడు. ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్ ఈజ్ విత్ ద సెయింట్స్. హల్లెలూయా. నువ్వు ఏడ్చి పళ్ళు కొరికి కళ్ళు తిప్పితే నువ్వే నష్టపోతావు. అంటే దేవుని తోడు చాలా ఇంపార్టెంట్. ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్. వెన్ యూ లవ్ గాడ్, గాడ్ లవ్స్ యూ ఇన్ రిటర్న్. నన్ను ప్రేమించే వారిని నేను ప్రేమిస్తాను. కాబట్టి దేవుణ్ణి ఎవరైతే ప్రేమిస్తారో, దేవుని దృష్టికి ఎవరైతే ప్రియులుగా ఉంటారో, డెఫినెట్లీ ఈ వాగ్దానం నెరవేరాల్సిందే. యెషయా 43:4 నీవు నా దృష్టికి ప్రియుడమైనందున ఘనుడవైతివి. నేను నిన్ను ప్రేమించున్నాను గనుక నీకు ప్రతిగా మనుషులను అప్పగించున్నాను. మనుషులను అప్పగిస్తాడట. ఎవ్వరు లేరు, నా అనేవాళ్ళు లేరు, బంధువులు లేరు, బలగం లేరు అంటా ఏడుస్తూ ఉంటారు కదా. మీరు స్టార్ట్ లవింగ్ గాడ్, స్టార్ట్ ఆనరింగ్ గాడ్, బికమ్ హిజ్ లవ్డ్ వన్. దిస్ ఈజ్ ద రివార్డ్ యు ఆర్ గోయింగ్ టు గెట్. నువ్వు నా దృష్టికి ప్రియుడమైనందున ఘనుడవైతివి. నేను నిన్ను ప్రేమించున్నాను గనుక నీకు ప్రతిగా మనుషులను అప్పగించున్నాను. నీ ప్రాణమునకు ప్రతిగా జనములను అప్పగించున్నాను. అందుకంటే నన్ను అడుగు, జనములను నీకు స్వాస్థ్యముగాను భూమిని దిగంతముల వరకు సొత్తుగా ఇస్తాను. లేదండి ఈ వాగ్దానంకు జాయిచర్య నమ్మకు, లేకుంటే ఇంకెవరకు కానీ మాకు కాదు అనుకుంటున్నారా? నమ్మితే ప్రతి వాగ్దానాన్ని పొందుకుంటావు. దేవుని స్తోత్రం. ఎవ్రీ వర్డ్ ఈజ్ ఫర్ గాడ్స్ చిల్డ్రన్. అది నీదైపోతుంది నమ్మితే. నువ్వు నమ్మకుంటే నీది కాదు. నేను నమ్ముతున్నాను ఇవన్నీ. ఎప్పుడో దేవుని మహిమను తప్పకుండా నేను చూడబోతున్నాను అంట. బికాజ్ మై కాన్షియన్స్ ఈజ్ క్లియర్ బిఫోర్ గాడ్. నేను శక్తికి మించిన ప్రయాణం చేసినాను. మరి నాకు దేవుడు రుణపడి ఉంటాడా? ఉండడు.
ఆయన ఎవరికి బాకీ ఉండడు. ప్రతివానికి వాని క్రియల చొప్పున ప్రతిఫలం ఇచ్చే దేవుడు మనకున్నాడు. దేవునికి స్తోత్రం. ఆయన ధరం కాంట కరెక్ట్గా ఉంటుంది. ఆ సూది అటు ఇటు పోదు, దండి కొట్టదు, కరెక్ట్ పట్టుకొని ఉంటాడు. త్రాసు, చేతిలో త్రాసు గలవాడంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నువ్వు ఏ పని చేసినా డూ ఇట్ విత్ ఆల్ యువర్ హార్ట్. అది మనుషులు చూడకపోయినా అగ్నిజ్వాలల వంటి నేత్రాలు నీ మీద ఉన్నాయి, చూస్తున్నాడు. నీ లెక్క పర్ఫెక్ట్గా ఉంది దేవుని దగ్గర. దేవునికి స్తోత్రం. ఆయన దగ్గర ఏ డోకా లేదు, ఎవరికి రుణపడి ఉంటాడు. అందుకే ఎవరు చూసినా చూడకున్నా, ప్రశంసించినా మెచ్చుకోకున్నా దైవ కార్యము చక్కగా చేసుకుంటూ వెళ్ళి. నా సాక్ష్యం చెప్పాలి మీకు ఏంటంటే, నేను ఆరంభించినప్పుడు ఐ వాజ్ అ లోన్ అంటే దేవుడు దర్శనం ఇచ్చినట్టు చేయాలి. అప్పుడు మా ఇంటి దగ్గర మా నాన్నగారు మా ఇంటిని అంటుకునే ఉండేది, కట్టిన మందిరం. బ్యాంక్లో పనిచేస్తున్నాను, నాకే బోలాడే పనులు ఉంటాయి కదా. పిల్లలు చిన్నగా ఉన్నారు, ఇంటి చాకరీ చేసి పోయి బ్యాంక్లో చాకరీ చేయాలి. అయినా కానీ ఐ స్టార్టెడ్ ఆనరింగ్ గాడ్. మా నాన్నగారు పడే కష్టం చూసేదాన్ని. ఎంత కష్టపడతాడు దైవజనుడు. అది ఉదయం లేచి 3 గంటలకు లేచి అలవాటు ఎప్పటి నుండో ఉంది, తల్లి నేర్పించింది కాబట్టి. అయితే లేచి నేను ఒక చీపురు పట్టుకొని, ఆ చిన్న ఆలయం 300 మంది పడతారు, మీకు తెలుసు, రామ్నగర్ ఆలయం, మంచిగా ఊడ్చేదాన్ని. ఎందుకో నాకు సంతోషం. పిల్లలు ఇంకా లేవలేదు, అయ్యగారు ఇంకా లేవలేదు, నాకు ఖాళీ టైం. అందుకే ఉదయం లేస్తే నీకు ఎంత సమయం ఉంటుందో అన్ని దీవెనలే. నేను మెల్లగా ఊడ్చి చేసి అంత శుభ్రం చేసి అక్కడ ఒక షీట్ వేసుకొని, చీరల మీద కూర్చోలే. అప్పుడు మా నాన్నగారు కూర్చొని చీర మీద నేను ఎట్లా కూర్చుంటాను, అప్పుడు ఇంకా సేవ లేదు నాకు. నేను అక్కడ ఒక షీట్ వేసుకొని కూర్చొని ప్రార్థన చేసాం. అప్పుడే నాకు ఈ మాట వినబడ్డది, వారిలో ఒంటరి అయిన వాడిని నేను 10 వందలుగా మారుస్తాను. చేశాడా లేదా? ఒంటరిగా ఉండి ఏడ్చేదాన్ని, ఒంటరిగా ఉంటే ప్రార్థన చేస్తుంది. అదంతా దొంగల మూట తిరిగే స్థలం. 3 గంటలు అంటే దొంగలు తిరుగుతారు అప్పుడు అక్కడంతా. చైన్ స్నాచింగ్ అయ్యేది. నిర్జన ప్రదేశంగా ఉండి, ఇప్పుడు చూసినంత బిల్డింగ్స్ లేవు. అయినా ధైర్యం తెచ్చుకొని నేను అక్కడ ఆ మందిరం తెరిచిపెట్టి కూర్చొని ఆలోచించేదాన్ని, ప్రార్థన చేసేదాన్ని. ఐ హ్యాడ్ ఇన్నఫ్ టైమ్ టు మెడిటేట్ ఆన్ గాడ్స్ వర్డ్. ప్రార్థన దేవునితో మాట్లాడడానికి ఎంత చక్కని ప్రశస్తమైన ఆ గంటలు దోచేసుకుంటుంది నేను. అయితే అప్పుడు దేవుడు నాకు సెలవు ఇచ్చినాడు, నువ్వు నన్ను ఇంతగా ప్రేమిస్తున్నావు కదా, నీకు నేను గొప్ప కార్యాలు ఇవ్వబోతున్నాను. ఇచ్చి తీరినాడు. దేవునికి స్తోత్రం. ఇంకా ఇస్తాడు, మీరందరూ చూస్తుండగా ఇస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి నువ్వు ఒంటరితనానికి భయపడద్దు. జస్ట్ కీప్ లవింగ్ గాడ్, గాడ్ విల్ బ్లెస్ యూ. ఇంకో మాట మీకు గుర్తు చేస్తాను. యెషయా 51 2వ వచనం చూడండి. యెషయా 51:2. మీ తండ్రి అయిన అబ్రహాము సంగతి ఆలోచించుడి, మిమ్మును కనిన శారాను ఆలోచించుడి. అతడు ఒంటరి అయి ఉండగా నేను అతన్ని పిలిచి తిని, అతన్ని ఆశీర్వదించి అతన్ని పెక్కు మంది అగునట్లు చేస్తుంది. హల్లెలూయా. దేవుడు పిలిచినప్పుడు గుంపులు పిలుస్తాడా? కాదు. దేవుడు ఎవరిని పిలిచినా ఒంటరిగా ఉన్నప్పుడు పిలుస్తాడమ్మా. హిస్ కాల్ ఈజ్ సో యూనిక్. దేవుడు ఒకరిని వాడుకోవాలంటే వారితో 1-to-1 ఎన్కౌంటర్ ఉంటుంది తప్పకుండా. ఒంటరిగా ఉన్నప్పుడు నేను పిలిచినాను. అబ్రహామును అంటున్నాడు, నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు నేను పిలిచినాను కదా, కానీ నిన్ను ఆశీర్వదించి నిన్ను గొప్ప జనముగా చేస్తున్నాను. దేవునికి స్తోత్రం. ఆదికాండం 15వ అధ్యాయం మీరు చదివితే అబ్రహాము దేవుని మీద కొద్దిగా అలుగుతాడు. అబ్రహామా భయపడకు, నేను నీకు కేడం అంటే అబ్రహాం అంటాడు, నిన్ను బహుగా నేను అభివృద్ధి చేస్తానంటే. ఎంత చేస్తే ఏంటి, నాకు ఆస్తికి నేను సంపాదించిన దానికి నువ్వు ఇచ్చిన ఆశీర్వాదానికి వారసులు లేరు కదా. ఆదికాండం 15 చదవండి, దాని మీద కూడా ఒక ప్రసంగం చేస్తాను. వారసులు లేరు. నువ్వు నాకు ఇచ్చిన దాసుడైన ఎలియాజరే దీనికి అంతటికి వారసుడు అవుతున్నాడు కదా. అప్పుడు దేవుడు అంటాడు, అబ్రహామరా బయటికి రా, గుడారం బయటికి రా, ఆకాశం తట్టు చూడు, ఈ నక్షత్రాలు ఉన్నాయి కదా, దీన్ని నువ్వు లెక్కించగలుగుతావా? లెక్కింపలేనంతగా నేను ఆశీర్వదిస్తానన్నాడు. దేవునికి స్తోత్రం. ఐ విల్ బ్లెస్ యూ అండ్ మల్టిప్లై యూ లైక్ ద స్టార్స్ ఆఫ్ ద స్కై. మళ్ళీ ఉదయం పూట తీసుకుపోయినాడట సముద్ర తీరాన. ఇక్కడ ఇసుక రేణువులను లెక్కిస్తామంటే లెక్కించలేను. అయితే నేను నిన్ను సముద్రపు ఒడ్డున ఉన్న ఇసుక రేణుల వలె నిన్ను ఆశీర్వదిస్తాను. అలాగే జరిగింది కదా. మరి అబ్రహాం సంతానం, మనమందరం ఇక్కడ కూర్చున్న వాళ్ళంతా ఎవరి సంతానం? అబ్రహాం సంతానం. మన ఆత్మీయ తండ్రి ఎవరు? విశ్వాసులకు తండ్రి. అవరు లెక్కించగలుగుతామా? సర్వలోకంలో విశ్వాసులను లెక్కించలేము. పరస్య క్రైస్తవులు ఉన్నారు, రహస్య క్రైస్తవులు అంతకంటే ఎన్నో రెట్లు ఉన్నారు. వాళ్ళందరి నిమిత్తం దేవుని స్తుతిద్దాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒంటరిగా ఉన్నప్పుడు అబ్రహామును పిలిచినాడు.
ఎక్కువ మంది అగునట్లు దేవుడు ఆశీర్వదించినాడు. దేవుని స్వభావాల్లో ఒకటి తన బిడ్డలను ఆశీర్వదించడం అని మర్చిపోకూడదు. చూడండి, యేసు ప్రభు శిలువ మరణం మనం ధ్యానించినప్పుడు అందరూ వదిలిపెట్టిపోయినారు. సమస్య రాగానే అందరూ వదిలిపెట్టారు, ఒక్క శిష్యుడు లేడు. మత్తయి సువార్త 26 చివరి భాగంలో ఉంది, శిష్యులందరూ ఆయనను విడిచిపెట్టిపోయినారు. అందరూ. యేసు రొమ్మున ఆనుకున్న శిష్యుడు ఉన్నాడు, ఒక స్పెషల్ డిసైపుల్ ఉన్నాడు, ఎప్పుడు యేసు రొమ్మున ఆనుకుంటాడు, యోహాన్. ఆయన కూడా వదిలిపెట్టిపోయినాడు. తర్వాత వచ్చినాడు మారుమనసు పొంది. కానీ స్త్రీలందరూ దగ్గరే ఉన్నారు, సిలువ చెంత ఉన్నారు, వీరందరూ పారిపోయినారు. మరి యేసు ప్రభు సిలువలో ఆ ఒంటరితనం భరించినాడు. నేను ఎప్పుడు ఆలోచిస్తాను, హౌ అలోన్ యూ బికేమ్ ఆన్ ద క్రాస్. అంతవరకు 1000 మందికి ఆయన భోజనాలు పెట్టినాడు, జనసమూహం ఆయన వెంట వెళ్ళింది, ఆయన చేసే అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు. ఆయనను రాజుగా చేయాలని కూడా ఆశించినారు కదా. వీళ్ళందరూ ఎటుపోయినారు? ఇన్ని మేళ్ళు పొందిన వాళ్ళు ఎక్కడున్నారు? ఎక్కడా లేరు. ఆయన ఒంటరిగా వేలాడుతాం. ఒకరోజు నేను అడిగినాను, ప్రభా నువ్వు ఒంటరిగా వేలాడినావు, ఎందుకు అలాగూ? నీకు ఎవరు నిన్ను అర్థం చేసుకునే వాళ్ళు ఎవరు లేకుంటున్నారు కదా. నువ్వు తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి ఈ లోకానికి వచ్చినావు, మరణం పొందినంతగా విధేయత చూపినావు. మరి ఒంటరిగా అలాగూ నీవు ఇంకా 4వ మాటలు అంటాడు కదా, తండ్రితో ఉన్న బంధం కూడా ఏమైందంట? తెగిపోయిందంట. నా దేవా నీవు నన్నేలా చేయి విడిచింది. ఇంకా ఎంత ఒంటరితనం! అంతవరకు తండ్రి నాతో ఉన్నాడు, నేను తండ్రి ఏకమైనామని మాటలు మాట్లాడతాడు కదా. మరి అప్పుడు నాకు జవాబు ఏం దొరికిందంటే, ఆయన ఒంటరితనాన్ని భరించినాడు సిలువలో, మనల్ని అందరినీ ఇలా సహవాసంగా కూర్చిపెట్టినాడు. దేవునికి స్తోత్రం. హీ బోర్ ద లోన్లీనెస్. ఆ ఒంటరితనం ఎందుకు? మరి తండ్రి అయిన దేవునితో కూడా బంధాన్ని వదిలిపెట్టినాడు. లోక పాపములు మోసుకొని వేలాడుతున్నాడు, వధింపబడిన గొర్రె పిల్లల. అంటే పాపానికి పరిశుద్ధతకు పొత్తు లేదు, పొసగదు. కాబట్టి ఫాదర్ హ్యాడ్ టు లీవ్ హిమ్. అయితే ఎందుకు అన్న దానికి నాకు జవాబు ఇలాగ వచ్చింది ధ్యానిస్తుంటే. అందరినీ యేసు రక్తంలో కడిగి, ఎంత ప్రేమ కదా మనం ఒక్కొక్కరిని కలుసుకున్నప్పుడు. నేను ఇక్కడ కూర్చొని అందరూ వస్తారు, నాకే చెప్తారు ఫియర్ నాట్. నాకు చెప్తే నాకు చాలా సంతోషం. అంటే అలాగూ దేవుని బంధము, దేవుని బిడ్డల మధ్యలో ఆ సహవాసం, ఒంటరిగా ఉండే అవసరమే లేదు. రన్ ఇన్ టు ద ఫెలోషిప్ ఆఫ్ గాడ్స్ చిల్డ్రన్. దేవుని బిడ్డల సహవాసం నీకెంతో శక్తిని ఇస్తుంది, ఒంటరితనాన్ని మర్చిపోతాం. అయితే పరిశుద్ధ గ్రంథంలో భక్తులు చాలామంది ఒంటరితనాన్ని అనుభవించినారు. యేసు రొమ్మున ఆనుకున్న శిష్యుడు పద్మస్ ద్వీపంలో ఆయన ఒంటరిగా ఉన్నాడు. అంటే ముసలి ప్రాయం వరకు ఆయన పద్మస్ ద్వీపంలో పరమాసిగా ఉండినాడు, ఎవ్వరు లేరు. కానీ ఆ ఒంటరితనంలో దైవాశీర్వాదం ఏంటంటే ఆయన దేవునితో మాట్లాడినాడు, దేవుని ప్రత్యక్షత పొందుకున్నాడు. యుగాంతం, ప్రకటన గ్రంథం, 2వ రాకడేమి, పరలోక మర్మాలు, ఇవన్నీ కూడా యోహాను, ప్రియ శిష్యుడైన యోహాను ఒంటరితనంలో పొందుకున్నాడు ఈ ప్రత్యక్షతలన్నీ. 1 యోహాను, 2వ యోహాను, 3వ యోహాను సువార్త. దేవుని స్తోత్రం. అంటే అంత గొప్ప వ్యక్తి. ఇర్మియా భక్తుడు, ప్రవక్త, కన్నీటి ప్రవక్త. ఈజ్ కాల్డ్ ఎ వీపింగ్ ప్రాఫిట్. ఇప్పుడు ఏడుస్తాడు జనాల కొరకున్న విలాప వాక్యాలు కూడా ఆయనే రాసినాడు కదా. అయితే ఎన్ని హింసలు పొందినాడో. ప్రభు నామం నిమిత్తం హింస పొందుంటే నీ పక్కన ఎవరా నిలబడి నీ గాయాలు కట్టి నువ్వు భయపడకు అని చెప్తారా? ఎవరు రారు. చెరసాలైనా, ఉపద్రవమైనా, హింస అయినా, ఆకలి దప్పులైనా, వస్త్రహీనతైనా, దెబ్బలైనా, నిందలైనా, ఇవన్నీ ఒంటరిగా భరించాల్సిందే. దూరం నుండి అంటారు, వీఆర్ ప్రేయింగ్ ఫర్ యూ, డోంట్ వరీ, మేము నీతోనే ఉన్నాము అంటారు. కానీ వాళ్ళు ఉండలేరు, వాళ్ళు రారు, వాళ్ళు భయపడతారు. కానీ యేసు సన్నిధి నీకెప్పుడూ ఉంటుందన్నమాట. దేవుని స్తోత్రం. ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. హల్లెలూయా. ఆ యేసు సన్నిధి ఎంత గొప్పది. మాట్లాడుతుంది, నిన్ను ధైర్యపరుస్తుంది, శక్తినిస్తుంది, నీకు ఆత్మబలాన్ని ఇస్తుంది ఎదుర్కోవడానికి. కాబట్టి భక్తులు అలాంటి అనుభవం కలిగిన వారు. స్టెఫెన్ను రాళ్లతో కొట్టినప్పుడు ప్రక్కన ఎవరు నుండి రాళ్ళు ఆపినారా? కొడుతూనే ఉన్నారు. పడాపడ చేసింది మంచి పని, సువార్త ప్రకటించినాడు. గంట ఏంటి, ఆ 7వ అధ్యాయం అంతా పెద్ద ప్రసంగం, దీర్ఘ ప్రసంగం. యేసు సిలువలో మరణం, ఆయన ఇచ్చిన రక్షణ అన్నీ చెప్తున్నాడు 7వ అధ్యాయం. ఒంటరి పోరాటం ఇది. వెన్ యూ వాంట్ టు స్టాండ్ ఫర్ ట్రూత్ యూ హ్యావ్ టు బి అలోన్. యూ విల్ నాట్ హ్యావ్ ఎనీ కంఫర్ట్ జోన్ వదిలిపోవాల్సి వస్తుంది. కొన్నిసార్లు హింసలు అనుభవించాల్సి వస్తుంది,
ఎప్పుడు ఒక తీరు ఉండదు. అప్పుడు నువ్వేమి పిరికి దాని వల్లే ఉండకూడదు. ధైర్యంగా ఉండాలి. ఎందుకంటే యూ హ్యావ్ జీసస్ విత్ యూ. దేవునికి స్తోత్రం. అందుకే ఆయన అన్నాడు, ఆయనే చెప్పాను కదా నిన్ను విడువను ఎడబాయన, నమ్మడం లేదా నువ్వు అని ఆయనే చెప్పాను కదా. హెబ్రీ 13:5. స్టెఫెను ఎంత ధైర్యంగా ఎదుర్కొంటున్నాడు చూడండి. అందుకే మీరు శ్రమల పాలైనప్పుడు, భయంకరమైన నిందలు, హింసలు, అవమానాలు భరించినప్పుడు మీరు ఒంటరి వారు కారు, క్రీస్తు ఆత్మ మీ మీద నిలుస్తున్నది. దేవునికి స్తోత్రం. అందుకే హతసాక్షులకు అంత ధైర్యం అన్నమాట. హతసాక్షుల చరిత్ర మీరు చూస్తే ధైర్యంగా ఎదుర్కొన్నారు హింసలు. ఇప్పుడు సేవకులు ఏం ప్రార్థన చేస్తారు చాలా మటుకు, మాకు ఒక్క దెబ్బ పడొద్దు, ఒక్కరు మమ్మల్ని మనొద్దు, మాకు కావలసినవన్నీ కావాలా, మాకు ఆ భూమి కావాలి, ఈ భూమి కావాలి, పెద్ద మందిరం కావాలా, మా మంచిగా రౌండ్గా మేము కనబడాలా, మాకు ఏమొద్దు, మాకు మరి నువ్వు ఉండాలి, అన్నీ ఉండాలి. అది చెల్లదు. అది ఒక కొవ్వొత్తి వెలిగియాలంటే ఏం కావాలా? కరగాల. నువ్వు కూడగొట్టినవన్నీ పోతాయి, ఎంత కూర్చుకున్నావు పోతుంది ఒకరోజు. బికాజ్ యు ఆర్ షైనింగ్ ఫర్ జీసస్. దేవుని స్తోత్రం. నువ్వు వెలిగియాల కరగొద్దంటే కాని పని అది. అది నకిలీ క్యాండిల్ అన్నమాట. బొమ్మలు కనబడుతుంది చూడండి, ఫ్లిక్కర్ అవుతూ ఉంటుంది బొమ్మ. అది అసలైన కొవ్వొత్తి కరిగి తీరాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కరగడానికి ఏం భయపడే అవసరం లేదు, కరుగుతూనే ఉండాలి. మీరు లోకానికి ఏమై ఉన్నారు? వెలుగై ఉన్నారు. వెలుగు ఏం కావాలి? కరుగుతుంది. కరిగి ఏం చేస్తుంది? వెలుగేస్తుంది. మీరు లోకమునకు ఉప్పు అయి ఉన్నారు. ఉప్పు కరుగుతుందా లేదా? కరుగుతేనే రుచి. ఉప్పు కరిగితేనే వంటకానికి రుచి. ఈ రెండు ఎందుకన్నాడు యేసు ప్రభు అంటే, అందుకే అన్నాడు, మీరు ఎవడైనా నన్ను వెంబడింపగోరితే ఒంటరితనం అనుభవించాల్సి వస్తుంది, మీ సిలువ మీరు ఎత్తుకోవాల్సి వస్తుంది. అది కూడా ఒక్కరోజు 2 రోజులు కాదు, ప్రతి దినము నువ్వు సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించు. హల్లెలూయా. అందుకే దేవుని బిడ్డలమైన మనము శ్రమలకు ఎప్పుడు కూడా భయపడం. 25వ కీర్తన 16వ వచనంలో కీర్తనకారుడు అంటున్నాడు, నేను ఏకాకిని బాధపడువాడను, నువ్వు నా వైపు తిరిగి నన్ను కరుణించు. నేను ఏకాకిని బాధపడేవాడిని, నాకు ఎవ్వరు లేరు, నా బాధ అర్థం చేసుకోవడం లేదు, చెప్పాలంటే వినేవారు లేరు, చెప్పాలంటే కూడా వినిపించుకునేవారు లేరు. నేను ఒంటరి వాడిని, నేను ఏకాకిని, నేను అరణ్యంలో ఉన్న గూడబాతును పోలి ఉన్నాను, అడవిలో ఎడారిలో ఉన్న పగిడి కంటే వలె ఉన్నాను. చూడండి, మరి నివాసం మీద ఉన్న ఒంటి పిచ్చుకలాగా ఉన్నాను, ఎవ్వరు లేరు నాకు. కీర్తనకారుని అనుభవం, నా వైపు తిరిగి నన్ను కరుణించు. ప్రవక్తలందరూ కూడా ఇలాంటి ఒంటరితనం అనుభవించినారని, నువ్వు మాత్రమే కాదు. ఏలియా ప్రవక్త అనుభవించలేదు ఒంటరితనం. యెజబెలుకు భయపడి పరిగెత్తుకొని పోయి పరిగెత్తి ఎక్కడో అరణ్యంలో కూర్చుంటాడు, చస్తే చాలా అనుకున్నాడు. కానీ ఒక్కపూట ఆహారంతో దేవుడు అతన్ని బలపరిచి, ఎన్ని దినాల ప్రయాణం అది? 40 రోజులు అరణ్యంలో ప్రయాణించినాడు. ఎన్నో గొప్ప కార్యాలు చేసినాడు. దేవునికి స్తోత్రం. ఇంకా చెప్పుకుంటూ పోతే పౌలు క్రొత్త నిబంధనలో ఎన్ని బాధలు అనుభవించినాడు. పౌలు గొప్పతనం నాకు ఏమనిపిస్తుంది అంటే, ఎక్కడ కూడా తన భార్య పిల్లల గురించి చెప్పాడు. యాక్చువల్లీ ఆయన వివాహం అయితే సన్నిహితుని సభలో ఆయనకు సభ్యత్వం ఉంటుంది. ఈజ్ వివాహితుడు అని కొందరు అంటారు ఆయన పెళ్లి చేసుకోలేదని. పెళ్లి చేసుకున్నాడు, అందుకే ఆయన సన్నిహితుని సభలో సభ్యత్వం కలిగి ఉన్నాడు. మరి పెళ్లి చేసుకుంటే భార్య ఏది? పేతురు భార్య గురించి ఉంది, పేతురు అత్త గురించి ఉంది కదా. పౌలు భార్య పిల్లలు ఎక్కడ పోయినారు అంటే, భార్య పిల్లల కంటే దర్శనము గొప్పది పౌలుకు. దేవునికి స్తోత్రం. హి లవ్డ్ గాడ్ టు ద కోర్. అందుకే మనం చదువుతాం కదా, యేసు ప్రభువును పేతురు అడుగుతాడు కదా, మరి మేము నిన్ను వెంబడిస్తున్నాము, మాకు కలిగిందంతా మేము పోగొట్టుకున్నాము, మాకేం ప్రతిఫలం ఉంది? ఆ మాట మార్క్స్ వార్త 10వ అధ్యాయంలో 28 నుండి చూడండి. మార్క్ 10:28 ఆన్వర్డ్స్. పేతురు, ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి నేను వెంబడించిందని ఆయనతో చెప్పగా, అందుకు యేసు ఇట్లా, నా నిమిత్తమును సువార్త నిమిత్తమును ఇంటినైనను అన్నదమ్ములనైనను అక్క చెల్లెలనైనను తల్లిదండ్రులనైనను పిల్లలనైనను భూములనైనా విడిచినవాడు ఇప్పుడు ఇహమందు హింసలతో పాటు నూరంతలుగా ఇండ్లను అన్నదమ్ములను అక్క చెల్లెలను తల్లులను పిల్లలను భూములను రాబో కాలం అది నిత్య జీవనం పొందినని మీతో నిశ్చయముగా చెప్తున్నాను. ప్రభు కొరకు ఏది పోగొట్టుకున్నా అది ఎన్నో నూరంతలు అంటున్నాడు ప్రభు. పొందుకుంటావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి పౌలు జీవితం మనకు సాదృశ్యంగా ఉంది. అందరినీ పోగొట్టుకునే సమయం రావచ్చు. బాప్తిజం ఇచ్చే యోహాన్ అయితే ఆయన తలనే పోగొట్టుకున్నాడు. సత్యం కొరకు నిలబడ్డాడు, శిరచ్ఛేదనం అయిపోయింది కదా.
అలాగూ భక్తులు ఒంటరితనం అనుభవించలేదా? సత్యం కొరకు నిలబడినప్పుడు అలాంటి పరిస్థితులు ఏర్పడతాయి. జీసస్ ఈజ్ అవర్ ఎగ్జాంపుల్. యోసేపుని ఎక్కడ వేసినారండి? చెరసాలు వేసిన. అంతకుముందు ఎక్కడ వేసినారు? గోతిలో. ఎవరైనా కంపెనీ ఉంటారా? కొందరు అంటారు కదా, నాకు దేవుని సేవ చేస్తాను, మంచి కంపెనీ ఉంటే చేస్తాను, మా ఇంట్లో ప్రార్థన ఎవరు లేరండి నాతో కూర్చోవడానికి. మరి పిచ్చి మాటలు. యోసేపుకి ఎవరు ఉన్నారండి గోతిలో? ఎవరు ఉన్నారా? కానీ దేవుడు ఎంత న్యాయవంతుడు, నీతిమంతుడు. ఫ్రమ్ పిట్ టు హీ టుక్ హిమ్ టు ద ప్యాలెస్. ఒక పుస్తకం ఉంది, ఫ్రమ్ పిట్ టు ప్యాలెస్. దేవుని నమ్మకత్వం, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఒంటరితనానికి నువ్వు ఎప్పుడు కూడా భయపడే అవసరం లేదు. మరి నీవు యేసు ప్రభును సొంత రక్షకంగా అంగీకరించాలి. యూ హ్యావ్ కంపెనీ. నేను ఎప్పుడు చెప్తాను కదా, తండ్రి ప్రేమ, యేసు కృప, పరిశుద్ధాత్మ సహవాసం. భక్తులు దీవిస్తారు. నీకు తండ్రి ప్రేమ, యేసు కృప, పరిశుద్ధాత్మ సహవాసం సదాకాలం మీతో కూడా ఉండును గాక. హల్లెలూయా. 1+3 is a great majority. హల్లెలూయా. యు ఆర్ నెవర్ అలోన్. అందుకే తోటి విశ్వాసులతో కూడా సన్నిహితమైన సంబంధం కలిగి ఉండాలి. పలకరించాలి, ప్రైజ్ లార్డ్ చెప్పాలి. ఏలియన్స్లా ఉండొద్దు. అరే యేసు రక్తం అందుకు అడగబడిన జనం కదా ఇది. ఎంత ప్రేమ సహవాసం. సహవాసమే సగం బలం అంట. నేనంటే సహవాసమే పూర్ణ బలం. దేవునికి స్తోత్రం. యు ఆల్ బిలాంగ్ టు ద ఫ్యామిలీ ఆఫ్ గాడ్. చూస్తే వాడు పేదోడైనా పలకరించాలి, ఒక మంచి మాట. వాళ్ళు ఎంత ఆదరణ పొందుతారండి. జస్ట్ ఒక ప్యాట్ ఆన్ ద షోల్డర్, ఐ లవ్ యూ, ఐ ప్రే ఫర్ యూ అంటే చాలు కదా. ఇంకా వాళ్ళకి ఎంత సంతోషం. చూసి చూడనట్టు ఉండకూడదు. ఫెలోషిప్ గివ్స్ లాట్ ఆఫ్ స్ట్రెంగ్త్ టు ద లోన్లీ బిలీవర్. అలాగే మోర్ ప్రేయర్, మోర్ పవర్. దేవునికి స్తోత్రం. నువ్వు ప్రార్థించడం అంటే ఆ సర్వ సృష్టికర్తతోనే నీకు తెగని పెనవేసుకున్న బంధం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హౌ కెన్ యూ బికమ్ అలోన్? హౌ కెన్ యూ బికమ్ అలోన్? నిన్ను అందరు విడిచిపెట్టినారు కదా. ఇక్కడ కూడా ఉన్నారు చాలామంది. ఒంటరి పోరాటం, ఒంటరి మహిళలు, ఒంటరి పురుషులు ఉన్నారు ఇక్కడ. వాళ్ళ భర్త చనిపోయినాడు, లేక భార్య చనిపోయింది, పిల్లలు చనిపోయి లేరు. హౌ ఆర్ దే ఫేసింగ్ ద బ్యాటిల్? వాళ్ళకు దేవుడు ఉన్నాడు తోడు. దేవునికి స్తోత్రం. భయపడకము, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు. నువ్వు జలముల్లో బడి దాటినా నేను నీకు తోడుంటాను, అగ్ని మధ్యలో నడిచినా నీకు తోడుంటాను, నదుల్లో బడి వెళ్ళినా నీకు తోడుంటాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రార్థన చేయాలి. తర్వాత దైవికమైన పనులలో దేవుని కార్యాభివృద్ధి అందు ఎప్పుడు కూడా చురుకుగా ఉండాలి. ఆ ఒంటరితనం మర్చిపోతాను. యు ఇన్వాల్వ్ యువర్ సెల్ఫ్ ఇన్ ద యాక్టివిటీస్ ఆఫ్ ద చర్చ్ ఆర్ కో బిలీవర్స్. యూ విల్ ఫర్గెట్ యువర్ లోన్లీనెస్. దేవుని రాజ్యం కట్టడంలో తీవ్రత కలిగి ఉండాలి. అందరూ ఒకసారి లేచి నిలబడండి. 620వ పాట. ఏకాకినని నేను తలచిన నాడు, ఆనాడు ఆ ప్రభువు నాతో పలికే. ఏకాకినని నేను తలచిన నాడు, ఆనాడు ఆ ప్రభువు నాతో పలికే. లోకాంతము వరకు ఉన్నవాడను నేను, నీ తోడై ఉండేదను. లోకాంతము వరకు ఉన్నవాడను నేను, నీ తోడై ఉండేదను. ప్రభువే నా సంతోషం, నా బలము, జీవించు నాళ్ళెల్లా నా బలము. ఆయానే దుర్గము, కేడేమో నా కోట, ఆయానే సర్వమును. ఆయానే దుర్గము, కేడేమో నా కోట, ఆయానే సర్వమును. రోగినై పడకాయ ఉన్నానాడు, ఆనాడు ఆ ప్రభు నాతో పలికే. రోగినై పడకాలు ఉన్నానాడు, ఆనాడు ఆ ప్రభు నాతో పలికే. నిన్ను స్వస్థపరచి బాగు చేయుటకు నీ తోడై ఉండేదను. నిన్ను స్వస్థపరచి బాగు చేయుటకు నీ తోడై ఉండేదను. ప్రభువే నా సంతోషం, నా బలము, జీవించు నాళ్ళెల్లా నా బలము. ఆయానే దుర్గం,
కేడేమో నా కోట, ఆయాని దుర్గము, కేడేమో నా కోట, ఆయాని సర్వము. హల్లెలూయా. అసాధ్యమని నేను తలచిన నాడు, ఆనాడు ఆ ప్రభువు నాతో పలికే. అసాధ్యమని నేను పలికిన నాడు, ఆనాడు ఆ ప్రభువు నాతో పలికే. మనుషులకు అసాధ్యం సాధ్యపరచుటకు నీ తోడై ఉండేదను. మనుషులకు అసాధ్యం చూటకు నీ తోడై ఉండేదను. ప్రభువే నా సంతోషం, నా బలము, జీవించు నాళ్ళెల్లా నా బలము. ఆయాని నా కోట, ఆయా సర్వమును, ఆయాని దుర్గము, కేడేమో నా కోట, ఆయాని సర్వమును. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రములు. ఒంటరితనంలో ఉన్న భయం దేవుని వాక్యం ద్వారా ఈరోజు నీ దాసురాలు నిలబెట్టుకొని ప్రతి హృదయంలో నుండి పారద్రోహినవని నేను నమ్ముతున్నాను. ఫియర్ ఇన్ లోన్లీనెస్, భయపడవద్దని సెలవిచ్చినావు. ఒంటరిగా ఉన్నా మీరు భయపడొద్దు, మిమ్మల్ని ఆశీర్వదించి నేను ఎక్కువ మందిగా చేస్తానన్న భక్తుల చరిత్ర మేము ధ్యానించినప్పుడు వారు ఒంటరిగా ఉన్నప్పుడు పిలువబడినారు. ఎక్కువ మంది అగినట్లు విస్తారంగా లెక్కకు మించి ఆశీర్వదించినావు. అబ్రహాముతో సెలవిచ్చినావు, నిన్ను నిశ్చయంగా నేను ఆశీర్వదిస్తాను, నిన్ను విస్తారంగా విస్తరింపజేస్తానన్నావు తండ్రి. అవును, ఆకాశ నక్షత్రంలో వలె సముద్ర తీరమందు ఉన్న ఇసుక రేణువులో దీవించినావు. నువ్వు మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు. ఈరోజు ఒంటరితనంలో ఉన్న బిడ్డలందరినీ మీరు ఉద్ధరించినారని, భయాన్ని పారద్రోలినారని నేనైతే నమ్ముతున్నాను ప్రభు. నీ వాక్యము శక్తి గలదు. ప్రతి గుండెలో ఉన్న ఒంటరితనాన్ని యేసు నామములో మేము వెళ్ళగొడుతున్నాం తండ్రి. సంపూర్ణ సంతోషము, ఆత్మ నింపుదల అటివారికి మీరు దయచేయండి. భయం కాదు, పరిశుద్ధాత్మ ద్వారా ఉన్న గొప్ప ధైర్యం వారిని మరి ఆశీర్వాదంగా వారికి దయచేయమని ప్రభువా. వివిధ మాధ్యమాల గుండా దేవుని వాక్యం విస్తారంగా వింటున్నారు. వారందరి తల మీద నీ హస్తం ఉంచండి. భౌతికంగా వచ్చిన బిడ్డలను కూడా మీరు దీవించి వారి మీద నీ హస్తం ఉంచి వారిని ఆశీర్వదించమని. ఇంత గొప్ప దీవెన ఈ పట్టణంలో మీరు ఏర్పాటు చేసినందుకు మనసారని దాసురాలుగా నేను స్తుతిస్తున్నాను. ఘనత, మహిమ, ప్రభావములు నీకు అర్పిస్తున్నాను. యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. గాడ్ బ్లెస్ యూ. దేవా, నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను వెదకుదును. కీర్తనలు 63:1. యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ యూపీఎఫ్ నిర్వహించు 40 రోజులు ప్రభాత ప్రార్థనలు, ఉపవాస కూడికలు. తేదీలు 2024 నవంబర్ 1 నుండి డిసెంబర్ 10 వరకు. సమయం ఉదయం 4 గంటల నుండి 7 గంటల వరకు. స్థలం సెంటినరీ బాప్టిస్ట్ చర్చ్, క్లాక్ టవర్ దగ్గర, సికింద్రాబాద్. గమనిక, రామ్ నగర్ ఈ సేవా కేంద్రము నుండి సెంటినరీ బాప్టిస్ట్ చర్చ్ వరకు బస్సులు ఏర్పాటు చేయబడును. వివరములకు 9505044718 9030757571. ఆహ్వానించువారు ప్రభువు దాసురాలు జాయ్ చెరియన్ గారు, వ్యవస్థాపకురాలు మరియు సీనియర్ సంఘ కాపరి, యూపీఎఫ్ హైదరాబాద్. అందరికీ ఆహ్వానము. నూతన సంవత్సరము కొరకు సిద్ధపాటు ప్రార్థనలు. శారీరక, మానసిక రుగ్మతలు, ఉద్యోగము, వివాహము, కుటుంబములో సమస్యలు, సంతానలేమి, ఆర్థిక ఇబ్బందులు, పిల్లల భవిష్యత్తు కొరకు ప్రార్థనలు. భయపడకుడి, జడియకుడి. ఈ యుద్ధము మీరు కాదు, దేవుడే జరిగించును. 2వ దినవృత్తాంతము 20:15. దశమా భాగమునీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే. నీ దశమా భాగమునీయ వెనుదీతువా.
మరి యేసు కొరకీయవెనుదీతువా పరలోకనాథుండు నీకీయగా మరి యేసు కొరకీయవెనుదీతువా నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే నీ దశమా భాగము నీయ వెనుదీతువా పాడి పంటలు ప్రభువు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా పాడి పంటలు ప్రభువు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా వీడంగ ప్రభు యేసు నామంబును గడువేల ప్రభుకీయను క్రైస్తవా వీడంగ ప్రభు యేసు నామంబును గడువేల ప్రభుకీయను క్రైస్తవా